topic is story. I am Yashvita. I am studying in 5th class, Division C. Now I am going to tell you story. Topic: Nagaraju and the dog Tom. ఒకరోజు ఒక అబ్బాయి ఉంటాడు, వాడి పేరు నాగరాజు. వాడు 5th క్లాస్లో చదువుతున్నాడు. అయితే వాడికి పెట్స్ అంటే చాలా ఇష్టం. డాగ్ అంటే అందరికన్నా చాలా ఇష్టం. అయితే ఒకరోజు వాళ్ళ మమ్మీ చెప్పింది కూరగాయలు తేమని. తర్వాత తెచ్చాడు, మామూలుగానే తెచ్చాడు. తర్వాత ఆడుకోవడానికి వెళ్ళాడు కాసేపు. అప్పుడు కుక్క దొరికింది. అయితే ఆ కుక్కను చూసి జాలేసింది, చాలా ఆకలి వేస్తుంది దానికి. కొన్ని ఆకులు పెట్టారు, వాడికి తెలియదు ఏం తిండి పెట్టాలో. కానీ వాడికి పెట్స్ అంటే చాలా ఇష్టం. అయితే వాడు ఆకులు పెట్టాడు, తినలా. అయితే ఏం తింటది అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, దానికి నాన్ వెజ్ అట్లా పెడితే మంచిగా ఉంటుంది, కూరగాయలు. ప్రస్తుతానికి పాలు కావాలి ఇప్పుడు, ఎందుకంటే అది చిన్నది కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నాగరాజు వాళ్ళందరూ వెళ్ళి పాల కోసం ఎత్తుకుతున్నారు. ఒక ఫ్రెండ్కి పాలు దొరికింది. తొందరగా అందరిని పిలిచి ఇంకా దాన్ని తాపించారు. అయితే వాళ్ళు ఒక గొడవ పడ్డారు, నేను ఉంచుకుంటా ఎవరికి పెట్టి నచ్చదు. కానీ అక్కడ వాళ్ళకి ఆ పెట్ చూస్తే చాలా నచ్చింది. ఆ పెట్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. సో అందరు ఏడుస్తున్నారు, అంటే జగడా చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు. నాకు కావాలి నేను ఉంచుకుంటా, నాకు దొరకలా అని. అయితే ఒక అబ్బాయి ఆనెస్ట్గా వచ్చాడు, నాకు అసలు ఏం ఇష్టం లేదు, అందుకే మీకు అందరికి ఇష్టం లేదు, మంచిగా ఉంది కాబట్టి కొన్ని రోజులు అయిపోయినాక మీకే అర్థమైంది. అందుకే నాగరాజుకి ఇచ్చేయండి ఆ పెట్టుని. ఎంతైనా నాగరాజుకి డాగ్ అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళ మమ్మీ కూడా ఓకే అని చెప్పారు. అయితే నాగరాజు హ్యాపీగా ఆ డాగ్ని పట్టుకొని వెళ్తాడు ఇంటికి. వాళ్ళ మమ్మీని దాచిపెట్టి అడుగుతుంటే కుక్క ఇంట్లో ఉంటే ఓకేనా అని. వాళ్ళ మమ్మీ చెప్పింది, ఓకేలే ఏం కాదు, కానీ నువ్వే మొత్తం చేయాలి, నాకేమైనా పని తెప్పిస్తే నేనే ఒప్పుకోను అని వాళ్ళ మమ్మీ చెప్పింది. మళ్ళీ వాడు చిన్నపిల్లోడు కదా, వాడికి ఏం రాదు. మళ్ళీ వాళ్ళ మమ్మీని బతిమాలాడు. ప్లీజ్ నేను కుక్కని తెచ్చా, పాపం అన్నం లేదు ఏం లేదు, ఎవరో వదిలిపెట్టారు, దానికి మెడకాయకి చేను కూడా ఉంది, పాపం ఇన్ని రోజుల నుంచి ఆకలిగా ఉండిద్దో అని. అయితే వాళ్ళ మమ్మీ అదే ఆ కుక్కని చూపి అంటే ఆ కుక్క చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వాళ్ళ మమ్మీని మూడు కూడా మార్చేసింది. అయితే వాళ్ళ మమ్మీ వెళ్ళాడు, వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ అబ్బాయి వెళ్ళారు దీనికి షాపింగ్కి, కుక్క ఇల్లు అవన్నీ కొన్నారు. కుక్కకి ఇల్లు కొన్నారు, చాలా కొన్నారు, నీళ్ళు కట్ చేశారు, స్నానం చేయించాడు, జుట్టు కొద్దిగా కట్ చేశారు, అన్నీ చేశారు. అయితే ఇల్లు మొత్తం కట్టిన తర్వాత ఆ కుక్కను ఉంచారు. ఒకరోజు అయిపోయింది, వాళ్ళ డాడీ కుక్కకి ఫుడ్ చేస్తే జంపు చేసి అట్లా ఆ ఫుడ్ని పట్టుకొని తీసుకెళ్ళి తింటుంది. అయితే అందరూ అనుకున్నారు, మంచి ట్రైన్డ్ కుక్క అనుకుంటా, ఎవరో మంచిగా చేయట్లేదని ఇది చేశారనుకుంటా అని అనుకున్నారు. అయితే అది చూపించారు, ఒకసారి చూశారు మంచిగా చేసిద్దా లేదా అని. అయితే చాలా మంచి ఛాంపియన్, అదే తప్పిందని మొత్తం బ్యాటిల్ మొత్తం
మొత్తం క్లోజ్ అయిపోయింది కుక్కది జంపింగ్ అనేది. అయితే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పారు, ఇది తప్పిపోయి ఉండండి, మేము మా పిల్లలు చూస్తే తీసుకొచ్చాడు, ఒకసారి ఫుడ్ చేస్తే గట్టిగా జంప్ చేసింది చాలా పైకి, అప్పుడు ఒకసారి చూస్తే చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, చాలా ఇది ఉంది, కానీ పాపం ఎవరో వదిలిపెట్టారు, మేము చేయొచ్చా అంటే ఆఫ్ కోర్స్ మీరు చేయొచ్చు అని ఆ అమ్మాయి అనింది. సో బ్యాటిల్లో ఆ కుక్క పెద్ద ట్రోఫీ తెచ్చుకుంది. ఇంకా చివరికి ఆ ఓనర్ ఏడిసి ఎంత టాలెంటెడ్ ఉన్న ఒక్కొక్క ఎందుకు వదిలేసా అని ఏడిశారు. హ్యాపీ ఎండింగ్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అత్యాశతో ఏం వదిలిపెట్టకూడదు. అత్యాశతో వదిలిపెట్టకూడదా? దీంట్లో అత్యాశ ఎక్కడుంది? నాకేం తెలుసు. ఓనర్ అత్యాశతో వదిలిపెట్టారు. ఓనర్లో ఇంకొక తెచ్చుకున్నాడు, అందుకే దాన్ని అమ్మేశారు. సరే, ఓకే, గుడ్, బాగుంది.